జగత్ బాబు గారు. సో ఆయన ఈ మధ్య కాలంలో అదే ఫేస్ తో కనబడుతున్నారు పోస్టర్స్ అన్ని. సో ఎలాగంటే ఏం డిఫరెంట్ గా చూపించారు ఆయన? ఇస్ ఇట్ ద సేమ్ ఫెరోషియస్ క్యారెక్టర్? లేదు సార్, అంటే సింబా అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చింది జగపతి బాబు గారే సార్. అండ్ లయన్ కింగ్ గుర్తు అంటే లయన్ కింగ్ అందరికీ ఫస్ట్ గుర్తొచ్చింది. ఇప్పుడు అదే సింబా అంటే ఈస్ట్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ స్వహిలీలో సింహం అండి. సింహం బయట కింగ్ ఆఫ్ జంగల్ బై డిఫాల్ట్ అదొకటి. ప్లస్ సింబా అంటే ఒక శక్తి కూడా అండి, ఒక శక్తి విచ్ క్యారీస్ ఫార్వర్డ్. సో అదంతా అనుకున్నప్పుడు మనకు తెలుగులో ఎవరు సెట్ అవుతారంటే యాప్ట్గా వచ్చిన ఒకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేమ్ ఇస్ బాబు గారు సార్. వెళ్ళాము, నేను సంపత్ గారు వెళ్ళాము, చెప్పాము, ఇన్స్టెంట్ ఈ లవ్డ్ ఇట్. ఎందుకంటే తను గ్రౌండెడ్ ఎప్పుడు రూటెడ్ అండి. మీకు తెలియదు ఏముంది, పాండమిక్లో కూడా చూసాము, ఫామ్ హౌస్ పోయి కింద కూర్చొని అన్నం పెరుగు పచ్చి అలాంటి గ్రౌండెడ్లో ఉంటాడు. సో మేము ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతాను. ఓకే సంపత్ సార్తో అన్నాడు, నంది నేను చేస్తున్నాను ఇమీడియట్గా అని చెప్పేశారు. ఈ లవ్ ద స్టోరీ అండి. సో అలా ముందుకి అలా బాబు గారు ఆన్ బోర్డ్ వచ్చారండి. సో అనసూయ ఈ మధ్య ఆవిడ కూడా గ్లామర్ రూల్స్ కి పక్క జరిగి చేస్తున్నారు కదా. ఇది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డే టు డే చూసే ఒక క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అండి. అండ్ యూ విల్ సీ ఎ డిఫరెంట్ అనసూయ గారు ఇన్ దిస్ మూవీ అండి. షీఈస్ డన్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ. షీ క్యారీడ్ ఇట్ వెరీ వెల్ అండి. అంటే ఇలాంటి సినిమాల్లో యూజువల్లీ మనకి రొమాన్స్ కానీ లేకపోతే లవ్ స్టోరీ కానీ జొప్పించినట్టు ఉండకూడదు, రైట్? బికాజ్ ఒక లైన్ లో వెళ్తా ఉంటుంది కదా, దట్ దివి అండ్ శ్రీనాథ్ గారు ఎలా అంటే ఇప్పుడు శ్రీనాథ్ కోర్ ఆఫ్ ద మూవీ అండి. సో తను వెళ్ళే స్ట్రగుల్లో దివి తోడవుతుంది. సో దాంట్లో వచ్చే ఒక పాట కానీ దాంట్లో వచ్చే ఎమోషన్స్ తప్ప ఎక్కడ మేము సైడ్ ట్రాక్ ఉంది లేదండి. సో ఈ మూవీ లెంత్ వచ్చి 2 hours 5 minutes అండి, 2 hours 6 minutes. హార్డ్ హిట్టింగ్ మూవీ ఉంటుంది, టు ద పాయింట్ ఉంటుంది. నథింగ్, నో డీవియేషన్స్ ఇన్ ద మూవీ, నథింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. రాజేంద్ర రెడ్డి గారు, సో మనం స్టోరీ విన్నప్పుడు తర్వాత డైరెక్టర్ గారు మనకి చెప్తున్నప్పుడు ఈవెన్చువల్గా స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా దెబ్బ వేస్తాయి మధ్యలో. మనం అనుకున్నదో కనబడుతున్నదో. మీరు ఎంత సాటిస్ఫైడ్ అయ్యారు మురళి గారు? అండ్ క్యాబ్ పెట్టారు రన్ రాజా అన్నట్టు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవం అండి. బట్ మురళి గారి మీద కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఉండింది కొంచెం ఉండింది, కానీ మేము ఉండిన దానికన్నా ఎక్కువ చేసి చూపించారు. 100% దానికి మేము అనుకున్న దానికన్నా తను లండన్లో ట్రైన్ అయ్యి వచ్చారు కాబట్టి తను చాలా డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పరిగెత్తించుకుంటూ నైట్ వర్క్ చేసుకుంటూ రేపు టుమారో ఏం సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్కి ఎలా వర్క్ చేయాలని నైట్ వర్క్ చేసుకుంటూ కొత్తగా చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను ఎవరైనా ఏ సినిమా గురించి జనరల్గా చెప్తూ ఉంటారు, మనం అందరం చూసాక అర్థమైపోతుంది. చాలా కష్టపడ్డారు, పరిగెత్తించాము. బికాజ్ ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ అనేది మనం మాట్లాడితే కన్స్యూమర్ వెరీ వెరీ నారో, తక్కువ. సినిమా రిలీజ్ అయిందా పోయిందా. అవును సార్, అది కండిషన్. ఇప్పుడు దీంట్లో మీరు అలాంటి అన్ని వేరీ చేసుకునే ఉంటారు ఆబ్వియస్ గా, డైరెక్టర్ యాజ్ అన్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్, రైట్? సో ఇదేంటి బిజినెస్ పరంగా చూస్తే నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఉంటున్నాయి. అవును, బట్ మీరు అనుకున్న మెసేజ్ మాత్రం జనాలు చూడాలి. వెదర్ దే ఆర్ వాచింగ్ ఎట్ హోమ్ ఆర్ థియేటర్స్, ద ఫస్ట్ డ్రైవింగ్ మోటివ్ ఏది అంటారు అంటే అందరినీ థియేటర్స్ రప్పించడం. వాట్ ఈస్ దట్ లైక్ యు హావ్ ఇన్ దిస్? ఇప్పుడు మీరు చూస్తున్న ఓన్లీ ప్రకృతి గురించి, చెట్ల గురించి అండి, విచ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ మూవీ టు బి ఫ్రాంక్. బట్ బియాండ్ దట్ 2 కోర్ జానర్స్ ఉన్నాయండి, క్రైమ్ కానీ ఇంకోటి సైఫై కానీ. అది మేము చెప్పాలంటే క్రైమ్ అనేది ఆల్రెడీ మేము ట్రైలర్లో ఇన్వెస్టిగేటివ్ శ్రీనాథ్ ఫాలో అయ్యేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా చూపెట్టాము. బట్ ఇంకొక ఎలిమెంట్ ఉందండి విచ్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ ఎవరు చూపెట్టలేదండి. అందరిలో ఉన్న ఎమోషన్ అందరికి రిలేట్ అయిన ఎమోషన్ అది. బట్ ఇండియన్ స్క్రీన్ ఎవరు ఆ పాయింట్ తీసుకురాలేదండి. టు బి ఫ్రాంక్ ఇంతవరకు ఆ పాయింట్ ఎవరు తీసుకురాలేదు. అది దిస్ మూవీ హైలైట్ అండి. అది థియేటర్ అది థియేటర్ చూడాల్సిందండి అది. ఎందుకంటే వీ డోంట్ వాంట్ రివీల్ దట్. ఎందుకంటే ఇందులో మీరు నేచరు ప్లస్ క్రైమ్ ప్లస్ ఈ సైఫై ఎలిమెంట్ ఉంది కదా, ఈ 2 మేము ఆల్రెడీ రివీల్ చేసాం టీజర్లో ట్రైలర్లో. ఆ సైఫై ఎలిమెంట్ ఏదైతే రివీల్ చేయలేదు సార్. అది దట్ ఈస్ ద స్పెషాలిటీ, దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ మూవీ సార్.